అందరికీ నమస్కారం. ఈ టైటిల్ 'ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం కొత్త రకం దందా'. ఎందుకు ఈ క్యాప్షన్ పెట్టాల్సొచ్చిందంటే, ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం, వరుసగా చూస్తున్నాం. విచిత్రంగా ఆహ్, బిహేవ్ చేస్తున్న, పాలన చేస్తున్న విధంగా ఉంది. ఇప్పుడు నేను మాట్లాడేది సర్కారు చందాలు వసూలు చేయమని, వరద బాధితుల ఒక వరద విపత్తును చూపిస్తూ ప్రజల నుంచి సొమ్ము వసూలు చేయమంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళల ద్వారా, డ్వాక్రా సంఘాల ద్వారా వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బుల్లోంచి ప్రతి ఒక్క సంఘం నుంచి రూ. 500 వసూలు చేయమని ఈ కలెక్టర్లకు రాష్ట్ర సర్కార్ అంటే ఎన్‌డీఏ ప్రభుత్వము ఆదేశాలు ఇచ్చిందని చెప్పి మనకు న్యూస్ చూస్తున్నాం, వార్తలు చూస్తున్నాం. ఇది కొంచెం విచిత్రంగానే ఉంది. వరద విపత్తు టైంలో ప్రభుత్వము ప్రజలకు రిలీజ్ చేసి కలెక్టర్ల ద్వారా ప్రజలకు పంచాలి. ఈ కొత్త రకపు పద్ధతి అంటే ఏంటనేది విచిత్రంగా ఉంది. అందుకోసమే ఈ టైటిల్ పెట్టాల్సొచ్చింది. గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చూస్తే ప్రభుత్వం నుంచి లక్షలాది అంటే 2,75,000 కలెక్టర్ల ద్వారా ప్రతి ఒక్క ఇంటికి వివిధ స్కీముల ద్వారా ప్రజలకు ఆర్థికంగా ఆదుకోవాలి, పేదలను ఆర్థికంగా ఆదుకోవాలి. ఆ డబ్బు 2,75,000 సక్రమంగా ప్రజలకు అందిందా లేదా అనేది కలెక్టర్లను మానిటర్ చేయమని, కలెక్టర్ల ద్వారా జరిగిన ప్రాసెస్ అదంతా. ఈ 2 ప్రభుత్వాలు చూస్తే కలెక్టర్ల స్థాయి పెరిగిందా, తగ్గిందా కూడా అర్థం కాలేని విచిత్రమైన స్థాయి. గతంలో ప్రభుత్వము నిధులు ఇస్తే కలెక్టర్లు ప్రజలకు పంచుతున్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి వరద సహాయంగా ఇవ్వాలనేది కొత్త ప్రాసెస్, కొత్త ఆహ్, ఏమనాలో నాకే అర్థం కావట్లేదు. సో, విచిత్రంగా ఉంది. ప్రజల నుంచి సొమ్ము చేయడం ప్రభుత్వం డ్యూటీ ఏందంటే ప్రజల సొమ్ము ప్రజలకు పంచాలి.